జై శ్రీమన్నారాయణ. ప్రీకాస్ట్ వాల్ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల క్రితంలో ఒక 5-6 వీడియోలు మాత్రమే పెట్టాను. ఈ రోజు ఇక్కడ మనం ఒక కాలేజీ చుట్టానికి విజయవాడ పట్టణానికి వచ్చాము. ఇక్కడ ప్రీకాస్ట్ వాల్ పెట్టేసి ఉన్నారు. ఇది దక్షిణ నైరుతి, పడమర నైరుతి. అయితే ప్రీకాస్ట్ వాల్ పెట్టేటప్పుడు చాలా మందిని చూస్తుంటాము. ప్రీకాస్ట్ చేసేటువంటి కాంట్రాక్టర్ కి పెట్టేసుకోమని చెప్పి యజమాని ఎటో ఒకటి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళ బిజినెస్ పనుల మీద, లేకపోతే వ్యాపారాలు, ఉద్యోగాల మీద వెళ్తా ఉంటారు. పట్టించుకోరు పూర్తిగా. మేస్త్రి కూడా పట్టించుకోవట్లేదు కొన్ని సందర్భాల్లో. చూడండి, ఇక్కడ ఇది దక్షిణ నైరుతి భాగం. ఈ దక్షిణ నైరుతి భాగంలో ప్రీకాస్ట్ వాల్ పెడుతున్నారు. ఇది వచ్చేసరికి ముందుకు వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకు 9 అంగుళాలు వెనక్కి వెళ్ళిపోయింది నైరుతి. గమనించారా? ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇక్కడేమో 9 ఇంచెస్ లోపలికి వెళ్ళింది. డెప్త్ తీసుకున్నాడు దక్షిణ నైరుతి. ఇది వచ్చేసరికి ఏమో ఫ్రంట్కి వస్తున్నది. ఈ డెప్త్ తీసుకుంటే అది ఆ లాస్ట్కి వెళ్ళేసరికి మొత్తం నైరుతి 9 అంగుళాలు జరుగుతుంది. ఇట్లా చిన్న స్థలాల్లో కూడా చాలా జరుగుతుంటాయి. ఇక్కడ మీకు పట్టి వేసినప్పుడు తెలిసిపోతుంది క్లియర్గా. చూడండి, ఇదేమో ముందుకు వేసాడు, ఇక్కడ చూస్తేనేమో బ్యాక్ వేసుకున్నాడు. అర్థమవుతుంది. సో ప్రీకాస్ట్ వాల్ పెట్టేటప్పుడు కూడా యాక్చువల్గా ఈ పలక దీని లోపలికి రావాలి. చూసారా, పలకను తీసుకెళ్లి వెనక్కి తీసుకున్నాడు. వాడు ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కాదు. ఈ విధంగా మనం గమనించకపోతే నైరుతి తరుగుదలలు, ఈశాన్యం పెరుగుదలలు, ఇట్లా రకరకాల మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. బిల్డింగులు చేసేటప్పుడు, ప్రీకాస్ట్ వాల్ కట్టేటప్పుడు ముఖ్యంగా ప్రాబ్లమ్స్. కింద తొర్ర కూడా పెడతారు కొన్ని చోట్ల. ప్రీకాస్ట్ వాల్ కిందంతా హ్యాలో ఉంటుంది. నేను దాని గురించి కూడా క్రితంలో వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణాల్లో ఉంటాయి. కానీ మనం పట్టించుకోకుండా ఉంటే ఇట్లాంటి మిస్టేక్స్ చాలా జరుగుతూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.